ఏంటి నాన్న నీరసంగా ఉన్నావు? ఒక రోజులో 90,000 షాపింగ్ చేయించింది. అప్పు చేసావా? దాన్ని తీసుకొచ్చి తప్పు చేశాను. ఆ పిల్ల గురించి నేను చెప్పినవన్నీ చించి కొత్త రాసుకో. ఆవిడ చూడ్డానికో టీవీ, అది పెట్టడానికో టేబుల్, అందులో ఛానల్స్ కి కేబుల్, కొట్టడానికో మేకు, కట్టడానికో తాడు, నెట్టడానికో కర్ర. ఉండమ్మా. నాన్న ఈ పిల్లని ఎన్నేళ్ళు మెయింటైన్ చేశాడంటే మామయ్యకి నోబెల్ ప్రైజ్ ఇవ్వచ్చు. Listen, and the piston's gonna push the mucker right into the mold, and one of the guys will pour the lead. End of his ass. End of story. If somebody screws it up, We're fucked. You got one భోజనానికి chance, one shot at it. That's రాలేదు. all. We'll never have time to reset it. భోజనానికి రాలేదు. You pulled. భోజనానికి రాలేదు. నాకు ఆకలిగా లేదు. the ball I won't. Well, you just had to be ఎందుకు right about that thing. That ఆకలిగా wanting లేదు? to. Because if it wants out, that's how it's gonna go. Through that ఎందుకు alcove, through you. ఆకలిగా లేదు? కొత్త టీవీ వచ్చింది కదా, హ్యాపీనెస్ తో కడుపు నిండిపోయింది, అందుకని ఆకలిగా లేదు. Where are you gonna be? I'll be around. What సారీ. about the others? Where are they? Pray. సారీ, ఒక రోజులో బోల్డ్ అంత ఖర్చు పెట్టాను కదా, ఎందుకు అది బాగేసి. ఎందుకు రా నిన్ను. కూర్చోమ్మా. తిను. నాకు కింద తినడం అలవాట్లేదు. కోపం వచ్చిందనా? వస్తే మాత్రం ఆ ప్లేట్ దిమ్మా. తినమ్మా. ఉండోడతే అని కొడుకు. నా చిన్నప్పుడు కూడా మా ఇంట్లో ఓసారి నేను తిననంటే మా బావ కంచం తీసుకొచ్చి నీ రూమ్ లోనే తినిపించాడు కదా. నీకెలా తెలుసు? నిన్ను మోసుకురావడం కష్టం కదా. ఒక ఇంట్లో మనుషులు ఇలా కూర్చుని హ్యాపీగా నవ్వుకోవటమే నాకు చాలా పెద్ద విషయం. మా మమ్మీ ఎప్పుడూ ఇంత ఈజీగా లేదు, ముఖ్యంగా నాతో. నేను బాగా చదవాలనుకుంది, కుదరలేదు. కనీసం మ్యూజిక్, డాన్స్, యాక్టింగ్ ఇలాంటి వాటిలో ఫేమస్ అయిపోవాలనుకుంది. పియానో నేర్పించింది, టీచర్ పారిపోయింది. డాన్స్ ట్రై చేసింది, ఆ వెళ్ళడం మళ్ళీ ఎప్పుడూ అటువైపే పోలేదు. ఇంకా యాక్టింగ్ అయితే మీరే చూడండి. ఇక్కడ ఒక డ్రైనేజ్ ఉంది, నీ దగ్గర 10 రూపాయల నోట్ ఉంది, అది అందులో పడిపోయింది. నీ దగ్గర ఆ నోట్ ఒక్కటే ఉంది, అప్పుడేం చేస్తావు? యాక్షన్. ఇంటికెళ్ళి మా మమ్మీ దగ్గర 100 రూపీస్ తీసుకుంటాను. అది విన్నాక నన్ను పంపిస్తే చంపేస్తామన్నారు. ఇంకా మమ్మీ నన్ను ఏం చేయలేక మా కంపెనీలో కూర్చోపెట్టింది. అనసోల్, అనసూయ సొల్యూషన్స్. నా బతుక్కే సొల్యూషన్ లేదు, నా పేరు మీద సొల్యూషన్స్ ఏంటో. నేను వెళ్ళి నీ క్యాబిన్ రెడీ చేయించొస్తాను. అప్పటిదాకా కామ్గా కూర్చో. హాయ్. ఏమైంది? హార్ట్ ప్రాబ్లమా? అయ్యో, ఆపరేషన్కి 10,000 కావాలా? ఏం సరిపోతుంది, సగం చేసి వదిలేస్తారు. 1,00,000 సరిపోతుందా? ఏదో చిన్నతనం తెలియక 10,000 అడిగితే 10,000 ఇచ్చేయమనండి, అది చిన్నతనం. లక్షిస్తే అది పిచ్చితనం. ఈ అనసోల్ నువ్వు పుట్టగానే నీకోసం పెట్టాను. ఈ కంపెనీ కోసం రిలేషన్స్ వదులుకున్నాను, తెలుసా నీకు? అవన్నీ ఎందుకు ఇప్పుడు మహా? మ్యూజిక్ రాదు, డాన్స్ రాదు, చదువు రాదు, ఆఫీసుకు పంపిస్తే పని రాదు. అసలు ఏమవుతుంది అది? ఒక అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేస్తే మంచి భార్య అవుతుంది, మంచి తల్లి అవుతుంది, అంతకంటే పెండే అవుతాను. అంటే ఇలా నోరేసుకుని మూడు మీద పడిపోదు, ప్రతిదానికి పిల్లలు భయపెట్టేది. ఇలాంటి చిన్న చిన్న విషయాలు ఇలాంటి మేధావులకు అర్థం కాదు మహా. అను, మీరే మా ఇద్దరి మధ్య గోడ కట్టేశారు. నేను చచ్చేలోపైనా తెలుసుకోవే, నువ్వంటే నాకెంత ఇష్టమో.
అమ్మ భోజనం కడుపు నిండిపోయింది. నువ్వు లేట్ చేస్తే ముద్దలు కలిపి తినిపించేస్తాడు మా అన్నయ్య. తిను. మా ఇంట్లో ఎప్పుడూ నిశ్శబ్దంగా ఉండే డైనింగ్ టేబుల్ అలవాటైన నాకు అలా రెండో రోజు వాళ్ళ ఇంట్లో బోల్డ్ అనే నవ్వుల మధ్య భోజనం చాలా కొత్తగా అనిపించింది. ఇల్లు బాగుంది కదా? కానీ మెట్లే ఎక్కటం దిగటం. మిమ్మల్ని అయితే ఎత్తుకు తీసుకొచ్చే వాళ్ళు ఉన్నారు కాబట్టి తెలియట్లేదు. మరీ అంత చనువు ఇచ్చేయకూడదండి. ఇచ్చేసానా? బాగా మమ్మీ గారిలాగా గట్టిగా ఉండాలి. ఉండాలా? ఖచ్చితంగా. మహాలక్ష్మి కూతురంటే ఏంటో రేపటి నుంచి చూపిస్తాను. యోగాలు ఎక్సర్సైజు లాంటివైతే రేపటి నుంచి చూపించొచ్చు. ఇలాంటి యదో పనులు వెంటనే చేసేయాలి. నందు, పావుకి మంత్రం వేస్తే తేలొచ్చిందేంటి? పాము పడుకుంది, పాలేరుని పంపింది. ఏంటను టీవీ రావట్లేదా? ఎలకొచ్చింది. ఎలాగా? ఎలాగా కాదు, ఎలక. సో వాట్? అది మంచం ఎక్కి నన్ను కరుస్తే టీటీ చేయండి. జోకా? అదొచ్చే వరకు ఇక్కడే ఉండండి. పట్టుకొని తీసుకెళ్ళండి. ఎవడ్రా నువ్వు? ఐఎమ్ ప్రతాపరావు, పాపులర్ దొంగని. ఊర్లో ఎప్పుడు చూడలేదురా నిన్ను. అందరూ చూసేలా తిరగడానికి నేనేం సినిమా హీరోనా? దొంగని. లైట్ లేపిన తర్వాత వచ్చి అలారం కొట్టేలోపు వెళ్ళిపోతాం. మెత్తగా ఉంది. అది నా స్ట్రెస్ బాల్. తీసుకో. రాత్రులు కన్నాళ్ళేస్తున్నారు కరెక్టే, పగలేం చేస్తారు సార్? ఫిజికల్ ఫిట్నెస్, మెడిటేషన్, యోగా. దొంగలకి ఎందుకురా ఇవన్నీ? కొనుకెళ్ళేవాడు నడుచుకొని వెళ్ళొచ్చు, కానీ కొట్టుకెళ్ళేవాడు పరిగెత్తాలే. ఈడెవడో ఎవరని తెలిసిన ఎదవలా ఉన్నాడండి. మీ ఫ్యామిలీ ఫోటో ఏంటండి? మరి ఈ పిల్లలు ఏదేటి అందులో? నేనుండను, వచ్చాను, వెళ్ళిపోతాను. మాది హైదరాబాద్. ఏ ఏరియా? జూబ్లీ హిల్స్. జూబ్లీసా? అది మా బాలాజీ గడ్ ఏరియా. వాడేరియా ఏంటి? ఆడు తప్ప అక్కడ ఎవడు దొంగతనం చేయకూడదమ్మా. 25 లక్షలకు పాడుకున్నాడు పాట. 25 లక్షలా? 25 లక్షలా అంటబెట్టే. ఆంధ్రాలో క్యాపిటల్ లోకి చేసిన తర్వాత తుళ్ళూరు దగ్గర కోటలో పాడుతున్నారు పాటలు. దాంతో పోల్చుకుంటే ఇదే పాటే నిమ్మకాయ బాతంతా. 25 లక్షలా? ఎవడరా నువ్వు? రేయ్ సార్, చాలా విలువైన విషయాలు చెప్పావు గానీ తీసినవన్నీ ఇచ్చాను. చాలా కష్టపడి పైకి వచ్చాను సార్. ఏంట్రా జీవితంలో పైకి వచ్చినట్టు చెప్తున్నా? గోడకే కదా వచ్చా? నువ్వు ఉండరా కూలుడా? నీ సార్, కనీసం ఎంకరేజ్మెంట్ కోసమైనా ఓ అందా. చిల్లరుందా? ఒక 2 నిమిషాలు ఓపిక పట్టండి, పక్కింటికి వెళ్ళి కొట్టుకొచ్చేతను. అక్కర్లేదు, చావు. ఇంతమంది మాట్లాడుతున్నా సరే పడుకుందంటే మహాతల్లి అదృష్టవంతురాలు అయి ఉండాలి, లేదంటే చచ్చిపోయి ఉండాలి. చూసుకోండి. ఏసీ. కదలట్లేదేంటి? కదిలింది. మేడం, ఇది మీ మేడ, ఇది అమ్మాయి గారి నీడ, ఇది సాయంత్రం మన కుక్కు వండిన వడ. థ్యాంక్ యూ.